అందరికీ నమస్తే. కాంగ్రెస్ సపోర్టెడ్ మీడియాలో రాయించుకున్న ఒక వార్త ఇప్పుడు కాంగ్రెస్లో ఒక పెద్ద చర్చ కలకలం. ముగ్గురు మినిస్టర్లను తప్పించేస్తారు. దానిలో ఒక బీసీ మంత్రి ఉన్నాడు, దానిలో ఒక ఆ మంత్రి ఉన్నాడు, ఈ మంత్రి ఉన్నాడు, కొందరు శాఖలు మారిపోతున్నాయి. ఇవి కంటిన్యూగా 3-4 రోజులు వార్తలు రాపించారు. వాళ్ళకు అనుకూలమైన పేపర్లలో, వాళ్ళ అనుకూలమైన టీవీలలో రాపించారు. సరే వాస్తవం ఉందా లేదా అంటే అదంతా చాలా బిజీగా ఉన్నారు. ఢిల్లీలో కేరళ ఎలక్షన్స్, అస్సాం ఎలక్షన్స్, ఆ ఎలక్షన్స్లో చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో మంత్రివర్గం మార్చాలి, లేకపోతే మంత్రివర్గ విస్తరణ జరగాలి, లేకపోతే కొత్తగా మంత్రులు ఇవ్వాలి, ఈ దానిలో లేరు వాళ్ళు. అసలు ఎందుకు లేరు అంటే వాళ్ళు వేరే పనిలో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ మంత్రులకు ఉన్న మంత్రుల పదవులు తీసేయడం వల్లనో, లేకపోతే వాళ్ళ శాఖలు మార్చడం వల్లనో, కొత్త వాళ్ళకు మంత్రి పదవులు ఇవ్వడం వల్లనో కాంగ్రెస్ అధిష్టానానికి వచ్చేదేం లేదు. వాళ్ళకు ఎలక్షన్స్ బిజీ ఉన్నారు కాబట్టి అసలు ఢిల్లీలో చర్చ లేదంట. కానీ మరి పేపర్లో లీకులు ఇచ్చింది ఎవరు? అసలు ఈ వార్తలు ఎవరు రాపించిండ్రు? ఎందుకు రాపించిండ్రు? దీని వెనుకున్న మతలబేంది? పాము సొంత పిల్లల్ని తింటుంది అని చెప్తారు కదా, సేమ్ అట్లే అసలు సొంత మంత్రులను బెదిరించి గ్రిప్పు తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఎవరికి ఉంది? ఆ మంత్రులందరినీ ఇన్సల్ట్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది? అసలు ఆ మంత్రులు చెప్తే ఇప్పుడు ఆఫీసర్లు కూడా ఎవరిన పరిస్థితి లేదు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. అసలు ఏం జరుగుతుంది? ఎవరు రాపించింది వార్త? ఏం జరిగింది? దీని మీద మాట్లాడదాం. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ బాగా తగ్గుతుందంటే ఇంట్రెస్ట్ పోయింది మనకి వార్తల మీద. తెలంగాణలో ఏమవుతుంది, రేవంత్ రెడ్డి దింపితే తప్ప వార్త కాదనే కాడికి వచ్చింది. రేవంత్ దింపే టైం వస్తుంది, దాన్ని ఖచ్చితంగా చెప్తాం. మొన్న జూబ్లీహిల్స్ కనుక ఓడిపోతే వేరే ఉంటుండే సీన్. జూబ్లీహిల్స్ గెలిచింది కాబట్టి కొంచెం గట్టిగా అయింది. మళ్ళీ వస్తుంది, టైం వస్తుంది దానికి, చూద్దాం. అది ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నిజానికి ఇది 2.5 years గవర్నమెంట్ ఆల్మోస్ట్ వచ్చి 2.5 yearsలో 2 మినిస్టర్ సీట్లు ఖాళీనే ఉన్నాయి. అజారుద్ది గాలిలో దీపలాగానే మారింది. ఇక ఏదో క్యాబినెట్ కోఆర్డినేషన్ లేకపోయినా డక్కా ముక్కీలు తినుకుంటా మంత్రులైన వాళ్ళు అట్లా అడ్జస్ట్ అయిపోతున్నారు. ముఖ్యమంత్రి ఏమైనా చేసుకొని నా దానిలో ఏలు పెట్టొద్దు, అసలు నా వైపు చూడొద్దు, నేను ఏం చేసినా అడగొద్దు. మినిస్టర్లు అందరూ ఉత్తగా తోలు బొమ్మల్లాగా ఉండాలి, మినిస్టర్లు అందరూ ఉత్తగా డమ్మీలాగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వేరే మినిస్టర్లు పెట్టుకున్నాడు కాబట్టి. వీళ్ళు మనకు కనిపించే మినిస్టర్లు, కనిపించని మినిస్టర్లు వేరే ఉన్నారు. గోస్ట్ అసలు వాళ్ళే గోస్ట్ లాగా అయిపోయారు. వేరే వాళ్ళు గోస్టులు అసలు మినిస్టర్ కన్నా ఎక్కువ వ్యవహరిస్తున్నారు ప్రభుత్వంలో. వాళ్ళే చేస్తున్నారు పనులు, వాళ్ళే చేయించుకుంటున్నారు, పనులు వాళ్ళే చేస్తున్నారు, ఆఫీసర్తో వాళ్ళే మాట్లాడుతున్నారు. ఇది ఉత్తగా నామకే వాస్తే అయిపోయింది. కానీ వీళ్ళకి కూడా అనిపిస్తుంది కదా, ఎప్పుడైనా ఒకసారి నలుగురు కలిసి మాట్లాడుకుంటారు కదా, అరే మనం మినిస్టర్ల వినం కానీ అసలు మన పని ఏంది, మన పరిస్థితి ఏంది, అసలు గవర్నమెంట్లో మన పాత్ర ఏంది, మనకు తెలిసే వ్యవహారం జరుగుతుందా, మనకు తెలియకుండా జరుగుతున్నది. ప్రతి డిపార్ట్మెంట్లో ఎవరో, మన డిపార్ట్మెంట్లో మనకు తెలియకుండానే ఎవరో మేనేజ్ చేస్తున్నారు, మనకు తెలియకుండా చాలా పనులు అయిపోతున్నాయి, ఏం జరుగుతుందని మాట్లాడుకుంటారు కదా. అవన్నీ చర్చలు నడుచుకొని రోజులకెళ్ళి నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చింది ఏంటంటే క్యాబినెట్ 3 మినిస్టర్లను తప్పించేస్తారు. దానిలో ఉత్తర తెలంగాణ మంత్రి ఉన్నాడు, దక్షిణ తెలంగాణ మంత్రి ఉన్నాడు, మహిళా మంత్రి ఉంది, రకరకాల లీక్స్. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి లీక్స్. ఇవి ఏడొస్తాయి వార్తలు? వాళ్ళ అనుకూలమైన మీడియాల, గుంపు మీడియా అంటారు దాన్ని, ఆ గుంపు మీడియాల వస్తాయి వార్తలు. అవి కొంతమంది శాఖలు మారుస్తారు అంటే వాళ్ళంతా గజగజ వణకాలన్నమాట. మంత్రులు గజగజ వణకాలే, వణుకుతూ నా దగ్గర రావాలి, నేనేం చెప్తే అది ఎస్ అనాలి, నేను ఏదైనా చేస్తే నన్ను ప్రశ్నించొద్దు ఎవరు, ఉత్తగా అట్లా ఉండాలి. మంత్రులు ఎట్లా అంటే మంత్రులాగా ఉండకూడదు, బంట్రోతుల్లాగా ఉండాలి. అట్లా అనేది వాళ్ళ ఉద్దేశం ఉండొచ్చు బహుశా. లేకపోతే మంత్రులను ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తాడా? మంత్రులను, ప్రభుత్వం అంటేనే క్యాబినెట్, సీఎం వీళ్ళే కదా ఉండాల్సింది. వాళ్ళలోనే మంత్రుల మీద వార్తలు రాపిస్తున్నారంటే దాని అర్థమైంది. అసలు ఒకప్పుడు వచ్చేవి వార్తలు, ఎట్లా వచ్చేది తెలుసా? ఆ వార్తలు ఢిల్లీ నుంచి లీక్స్ వచ్చేది. అంటే ఢిల్లీలో ఇక్కడ మంత్రివర్గం మారిస్తే ఎట్లా ఉంటుంది అనే ఒక ఊహాగానాన్ని జనాల్లో వదలనికే, తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోనికే నడిపించేది. లేకపోతే గాంధీ భవన్ నుంచి హైకమాండ్ ఆదేశాల మేరకు గాంధీ భవన్ నుంచి నడిపించేది. కానీ అవేం లేవు. ఇప్పుడు డైరెక్ట్గా జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి వస్తున్నాయి లీక్స్. ఆ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి వచ్చినవి వీళ్ళు ప్రింట్ చేస్తారు, అవి చదువుతున్నారు. ఇప్పుడు ఎట్లా ఉంటుంది రాజకీయాల్లో? చాలాసార్లు చెప్పిన, కాంగ్రెస్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి అయినా సరే యూనిఫామ్ ఉన్నంతవరకే పోలీస్ ఆయనకు చాలా వాల్యూ ఉంటుంది. యూనిఫామ్ అయిపోయిన తర్వాత హోంగార్డ్ కూడా పోలీస్ ఆఫీసర్ నమస్తే కూడా పెట్టాడు. అది ఆనాదిగా వస్తున్న సాంప్రదాయమే. ఇది ఎవరు వ్యక్తిగతంగా నేను ఎవరి గురించి మాట్లాడతలేను, ఆనాదిగా వస్తున్న సాంప్రదాయం అట్లుంటుంది అనమాట. అంటే ఉన్నప్పుడు బాసిజం చేస్తాడు, పోయిన తర్వాత ఏముండదు, బాస్గా కూడా గుర్తించారు. సేమ్ కాంగ్రెస్లో కూడా అట్టే ఉంటుంది. ఇంకా మంత్రి పదవిని దింపేస్తారంట, పలానా ఉత్తర తెలంగాణ మంత్రి అంట, పలానా దక్షిణ తెలంగాణ మంత్రి అంటే వాళ్ళ హాలత్ ఎట్లయిపోయిందంటే ఏదో బతిమలాడి ఉంటున్నాం క్యాబినెట్లో, అయిపోయింది అనేది ఇంకా దింపేస్తారంట, పేపర్లో రాసిండ్రు. వాళ్ళ అనుచరులు మాట్లాడుకుంటారు కదా, ఆఫీసర్లు మాట్లాడుకుంటారు కదా,
అయిపోయింది తినేది ఇంకా కథం కేల్ కథం దుకాన్ బంద్ మారుస్తున్నారంట. అంటే వీళ్ళకి విలువ ఇవ్వకుండా ఇవ్వడం మార్కెట్లో, వీళ్ళకు గవర్నెన్స్లో వీళ్ళకు విలువ లేకుండా పోయింది, వీళ్ళ మాటకు పరపతి లేకుండా పోయింది. నేను ఇవాళ ఒక పేపర్లో ఒక వార్త చూసిన, ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఒక సీనియర్ మంత్రి అంట, ఒక సీనియర్ మంత్రి డబ్బులు కావాలి ఏదో పనికి నిధులు కేటాయించండి పలానా పదికి కాన్స్టిట్యున్సీలు అని చెప్పి ఆయన డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్ని ఆయన శాఖకు సంబంధించిన మనిషిని ఆయనకి ఏ పని కావాలో ఆ శాఖకు సంబంధించిన అధికారి దగ్గర పంపించారంట. ఆయన ఫుల్ క్లాస్ తీసుకున్నట. ఏది అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లుందో తెలియదా మీకు? క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుకోరా వీళ్ళు? ఏడికెళ్ళి తీసుకొస్తారా డబ్బులు లేని మీరు ఈ పనులు ఎవరు చేసి పెడతారు? మీ మంత్రికి తెలియదా? ఆయనతో కూడా సోయలేదా? అంటే మంత్రులు అంటే అధికారులకు చులకన అయిపోయింది. చులకన ఎందుకయిందంటే ఇదే ఇట్లాంటి వార్తల వల్ల, ఇట్లాంటి చర్యలతోన ఇదంతా జరిగింది. యాక్చువల్గా రేవంత్ రెడ్డిని దింపుతారు, రేవంత్ రెడ్డిని మారుస్తారు అని చర్చ దగ్గర నుంచి మంత్రులు మారుస్తారు, మంత్రులను తీసేస్తారు, కొత్త మంత్రులు వస్తారు, శాఖలు మారుస్తారనే స్టేజ్కి వచ్చింది కథ. బికాజ్ ఆఫ్ కేరళ ఎలక్షన్ కావచ్చు, లేకపోతే హైకమాండ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు ఎప్పుడు మారుతూ ఉంటుంది, పరిస్థితులు ఎప్పుడు మారుతూ ఉంటాయి. ఆ పరిస్థితికి అనుగుణంగా ఇప్పుడు వీళ్ళు వీక్గా కనపడుతుండొచ్చు, రేవంత్ రెడ్డి బలవంతంగా కనపడుతుండొచ్చు బహుశా. కానీ అదేం పర్మనెంట్ కాదు, ఉల్టా పల్టా చాలాసార్లు అవుతుంటుంది, చాలాసార్లు అయ్యింది. మొన్నటిదాకా రేవంత్ రెడ్డి దిక్కులేదు కదా, హైకమాండ్ పట్టించుకుందా? ఇప్పుడు జస్ట్ కేరళ ఈ మనీ ఇష్యూ వచ్చిన తర్వాత, డబ్బులు అవసరం వచ్చిన తర్వాత కొంచెం వెయిటేజ్ పెరిగింది రేవంత్ రెడ్డికి. ఇప్పుడు వాళ్ళందరూ పోయి మీనాక్షి నటరాజన్ కలిసి ఏంది మా పరిస్థితి, మేము ఉండాలన్నా దిగిపోవాలన్నా, మా సిచ్యువేషన్ ఏంది? ఎవరు పోయినాడు దక్షిణ తెలంగాణ మంత్రి, దింపుతారు అనుకున్న మంచి పోయినట్టున్నాడు. ఏంది మా పరిస్థితి, మేము ఇంట్లో ఉండాలన్నా అంటే మాకు ఆత్మగౌరవం లేదా? దింపేయండి ఒక పూట, మార్చేయండి శాఖలు ఒక పూట. కానీ రోజు పేపర్లో వార్తలు రాపిస్తే మా చుట్టూ ఉన్న వాళ్ళే మమ్మల్ని చాలా అనుమానంగా చూస్తున్నారు, మా కార్యకర్తలు చాలా అనుమానంగా మమ్మల్ని అడుగుతున్నారు. వాళ్ళు చాలామంది అడుగుతారు కదా, క్లోజ్గా ఉండే వాళ్ళ ఇంట్లో చర్చ జరగదు కదా, వాళ్ళ కొడుకులో బిడ్డలో శాఖ మారుతుందంట, లేకపోతే మేము దింపుతారంట ఉంటుంది కదా భయం. ఆ టెన్షన్ మాకెందుకు, అవన్నీ ఎందుకు, దింపేయండి. మేము డిస్టర్బ్ చేయదలుచుకుంటే డిస్టర్బ్ అవుతుంది పార్టీ, ప్రభుత్వం కూడా డిస్టర్బ్ అవుతుంది. కానీ మేము అట్లా చేయదలుచుకోలేదు, మేము లాయల్టీగా ఉందాం అనుకుంటున్నాం. కానీ ఇది కరెక్ట్ కాదు కదా, ఈ పేపర్లో వార్తలు రాయించుకోడు. ఎవరు రాపిస్తారు? ఇది రేవంత్ రెడ్డి రాపిస్తారు, దాని డౌట్ ఏం లేదు. కాంగ్రెస్లో ఎవరిని టార్గెట్ చేసుకుంటారో అందరికీ తెలుసు జనాలకి. మంత్రులను ఏ ప్రతిపక్షమో టార్గెట్ చేసే అవకాశం లేదు. వాళ్ళ టార్గెట్ ముఖ్యమంత్రి అవుతుంటాడు, కానీ ఈ మంత్రి శాఖలు మార్చడం ద్వారా ప్రతిపక్షాలకు వచ్చేదేం లేదు. కాబట్టి ఈ వార్తలు ఎవరికి అవసరం? రేవంత్ రెడ్డికి అవసరం. ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వాళ్ళను అంచాలి, ఎవరైతే మన దిక్కు క్వశ్చన్ మార్క్ చూస్తున్నారో, లేకపోతే మనం చేసే పనులను చూస్తున్నారో వాళ్ళను మనం కంట్రోల్ చేయాలి. అందులో భాగంగా బహుశా ఇట్లాంటి వార్తలు వస్తుండొచ్చు. బహుశా ఎవరు సమాధానం చెప్తారు? అవి పార్టీ నుంచి జరిగితే, లేకపోతే ఢిల్లీకి వెళ్ళి రావాలి. ఆ రెండు జరుగుతలేవు. మధ్యలో జూబ్లీస్ ప్యాలెస్ నుంచి వస్తున్నాయంటే దాని అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేతిలో కూడా ఏం లేదు. హైకమాండ్ పర్మిషన్ ఇస్తేనే కొత్త మంత్రులు పెట్టడమైనా, లేకపోతే మంత్రుల శాఖలు మార్చడమైనా అంత ఈజీ కాదు. రేవంత్ రెడ్డి చేతిలో కనుక అధికారం ఉంటే వీళ్ళందరినీ తీసి పడేస్తారు, అసలు మంత్రులే ఉండరు. ఇప్పుడున్న డిఫాక్టివ్ మినిస్టర్స్ వాళ్ళే మినిస్టర్లకు వస్తారు. వాళ్ళకి 2.5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. వీళ్ళు మంత్రులు కానీ యాక్చువల్గా వాళ్ళు మంత్రులు ఇప్పుడు వాళ్ళనే తెర మీద తీసుకొస్తామని చెప్పి వాళ్ళనే తీసుకొస్తారు. వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ ఇప్పించుకోవడంతోన రేవంత్ రెడ్డి బాగా నడుస్తుంది ఢిల్లీలో. రేవంత్ రెడ్డి కూడా చూసినావా, నేను వేం నరేందర్ రెడ్డికి ఇప్పించుకున్నా, వాళ్ళ పేపర్లు ఇప్పించుకున్నారు కదా అప్పట్లో. వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీపీ ఆయన రాపించుకున్నారు కదా. దాంతో ఏమైందంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో పార్టీ సీనియర్లు, ఈయన వ్యవహారాలను అబ్జర్వ్ చేసిన వాళ్ళు, ఢిల్లీలో కంప్లైంట్ చేసేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుందని అబ్జర్వేషన్లో పడ్డారు. కాబట్టి ఈ అబ్జర్వేషన్ నుంచి డైవర్ట్ చేయాలంటే వీళ్ళను సమస్యలు ఇరికేయాలి. మీరు రిస్క్లో ఉన్నారు, మీ మంత్రి పదవి ఊసిపోతుంది, మీ శాఖ మారుతుందని వాళ్ళను వేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వీక్ అవుతూ ఉంటారు అనమాట. వాళ్ళు రేవంత్ రెడ్డి చేసే పనుల మీద, రేవంత్ రెడ్డి మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా వాళ్ళ పనుల వాళ్ళు ఉంటారు. అదే నడుస్తుంది ఇప్పుడు. కానీ ఓల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఇట్లయితుంది, గవర్నమెంట్లో కోఆర్డినేషన్ లేదు, ఆఫీసర్స్ ఎవరు వాల్యూ ఇస్తలేరు, వీళ్ళ మాటకు వాల్యూ లేదు, వీళ్ళ లీడర్లకు వాల్యూ లేదు. ముఖ్యమంత్రి సొంత క్యాబినెట్కు వాల్యూ ఇవ్వనప్పుడు, సొంత క్యాబినెట్ మీద అట్లాంటి వార్తలు వస్తున్నప్పుడు అన్నిటి మీద రాస్తారు. మరి ఈ వార్తల మీద ఎందుకు స్పందించారు? ఎవరు? మంత్రులే స్పందించాలనా? వాళ్ళు లొంగిపోయి వచ్చి సలాం నాది మార్చొద్దని ఈయన అడగాలనే ఆయన కోరిక. కానీ మంత్రులు సీనియర్లు వాళ్ళేమో అడగరు బహుశా, నాకు తెలిసి. రేవంత్ రెడ్డి దగ్గర పోయి అడిగేంత సాగిల పడతారైతే నేను అనుకోను. ఎందుకంటే వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ఎప్పటి నుంచి ఉన్న వాళ్ళే, మస్తుసార్లు మంత్రి పదవులు చూసిన వాళ్ళు. అయితే అవుతుంది, లేకపోతే కాదనే రేంజ్లో ఉంటారు వాళ్ళు కూడా. ప్లస్ ఢిల్లీతో బాగా సంబంధాలు ఉన్నాయి. ఢిల్లీలో మూమెంట్లు ఏంది, ఈయన వార్తలు లాయించడంతో అవుతుందా? కానీ చుట్టూ ఉన్న జనం అది అనుకోరు కదా.
చుట్టూ ఉండే కార్యకర్తలో లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యూన్స్ ఉండే జనమో అట్లా అనుకోరు కదా, మా సార్కి మంత్రి పదవి పోతున్నట్టు అనుకుంటారు సింపుల్గా. మా సార్ది శాఖ మారుస్తున్నారంటే ఏదో పరిశాన్ మా సార్ అనుకుంటారు అంతే. ఇట్లా మొత్తం కాంగ్రెస్లో వీళ్ళందరినీ క్రైసిస్లో నెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా ఆయన ప్రత్యర్థులు బయటలుగా చూస్తలేడు, సొంతం వల్లే ఆయన ప్రత్యర్థులు. వీళ్ళని కంట్రోల్ చేయగలిగితే నేను ముఖ్యమంత్రికి ఉంటాను ఇంకో 2 సంవత్సరాలు, లేకపోతే ఎప్పుడేమైనా జరగవచ్చు, ఎప్పుడైనా నన్ను అటాక్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే హైకమాండ్ ఎప్పుడన్నా ఏదైనా సంకేతాలు ఇస్తే మనం ఏదైనా యాక్షన్ చేద్దాం, వాళ్ళు చెప్పింది మనం ఎందుకు చేయాలి చెప్పారని వీళ్ళు సైలెంట్గా ఉన్నారు. బట్ ఈ సర్క్యూమ్టెన్సెస్ అంతా ఎక్కడికి దారితీస్తావో కానీ ఒక గందరగోళమైన నమ్మకం లేదు, ఒకరంటే ఒకరికి నమ్మకం లేదు, అంత అబద్ధతా భావం. ఎవరి సీట్ ఎప్పుడు పోతుందో, అసలు సీఎం ఆయన పైన నా ముఖ్యమంత్రి పదవి ఉంటుందా పోతుందా అని ఆయన టెన్షన్ ఆయనకు ఉంది, ఈ మంత్రులు ఇదే ఉంది. ఇట్లా ఒకరినొకరు డ్యామేజ్ చేసుకునే ప్రయత్నాలలో ఇదంతా జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.